హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మాగువా ఫ్యాక్ట్స్ అండ్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో బ్రెడ్తో ఒక బ్యూటిఫుల్ రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే బ్రెడ్ చిల్లీ అన్నమాట. ఈ బ్రెడ్ చిల్లీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసేసుకోండి. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇందుకోసం ముందుగా నేను బ్రెడ్స్ని తీసుకున్నాను. సో నేను ఒకరికి సరిపడా చేస్తున్నాను అన్నమాట. సో మీకు ఎంతమంది కావాలనుకుంటే అన్ని బ్రెడ్ స్లైస్ తీసుకోవచ్చు. సో ఇందుకోసం బ్రెడ్ స్లైస్ అంచులన్నీ ముందుగా కట్ చేసుకోండి. వీటిని ఈ విధంగా స్క్వేర్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకోండి. సో వీటన్నిటిని కూడా రెడీ చేసుకోండి. సో ఈ విధంగా చేసేసుకొని పెట్టుకున్నాను చూడండి. నేను ఈ విధంగా చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. సో ముందుగా దీనికోసం కార్న్ఫ్లోర్ అయితే కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి, అదేవిధంగా క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ అండ్ గార్లిక్ ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ముందుగా ఈ బ్రెడ్ స్లైసెస్ని కొంచెం దూరగా వేయించుకోండి. సో లైట్గా వేయించుకొని తీసేసుకోండి. మరి ఎక్కువసేపు ఉంటే మాడిపోతాయి అన్నమాట. సో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి పక్కకు తీసుకోండి. మళ్ళీ అది ప్యాన్లో ఆయిల్, అదేవిధంగా గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్స్, క్యాప్సికమ్ అండ్ గార్లిక్, మీకు జింజర్ కావాలనుకుంటే జింజర్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. సో నేను వేయట్లేదు. సో ఈ విధంగా జింజర్, గార్లిక్, అదేవిధంగా కర్రీ లీవ్స్ వేసాను. వీటన్నిటిని ఫ్రై చేసుకోండి. ఇలా ఈవెన్గా ఫ్రై చేసేసుకోండి. ఇందులోకి నేను సోయా సాస్ వాడుతున్నాను, అదేవిధంగా టమాటో సాస్ కూడా వేస్తున్నాను. సో సోయా సాస్, టమాటో సాస్, అదేవిధంగా మీ దగ్గర గ్రీన్ చిల్లీ ఉంటే గ్రీన్ చిల్లీ అని యాడ్ చేసుకోవచ్చు, మీకు తినే వాళ్ళ ఇష్టాన్ని బట్టి. సో నేను ఈ రెండు మాత్రమే యాడ్ చేస్తున్నాను ఇందులో. సో ఇందులో కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. సో కొంచెం చిక్కబడనివ్వాలి. ఇందులోకి మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడే. సో సాల్ట్ చూసి వేసుకోండి. ఈ విధంగా వేసుకొని ఈ బ్రెడ్ ముక్కల్ని ఇందులో వేసేసుకొని కొంచెం వాటికి ముక్కలకి పట్టేలాగా కలుపుకోండి. సో చాలా సాఫ్ట్గా తినేటప్పుడు చాలా బాగుంటాయి ఈ బ్రెడ్ చిల్లీ అనేది. అండ్ తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని మాత్రం తప్పకుండా నాకు షేర్ చేయండి. అండ్ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సూపరా? థ్యాంక్ యూ. Bye bye. Bye.